సో అది కూడా ప్లాన్ చేసుకోండి. మీరు క్యాలిక్యులేట్ చేయాలి, ఊరికే కొనకూడదు. సో అన్నీ క్యాలిక్యులేట్ చేయండి. మీరు షార్ట్ డిస్టెన్స్కి వెళ్తున్నారా, లాంగ్ డిస్టెన్సా, ఇంటి దగ్గర ఛార్జింగ్ పోర్ట్ ఫిక్స్ చేసుకోవచ్చా, యూనో, సో ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాము. ఇంకొకటి, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువే, ఐ అగ్రీ. కానీ ఇన్ కేస్ మీరు డేటా చూడండి, చాలా కార్లు మధ్యలోనే డిగ్రేడ్ అయిపోయినాయి బ్యాటరీస్. యూనో, ఫ్యూ కిలోమీటర్స్కి, ఫ్యూ 100 కిలోమీటర్స్కి సడన్గా డ్రాప్ రావడం, ఇమీడియట్గా బ్యాటరీ ఛార్జ్ కాకపోవడం. అలాంటప్పుడు వారంటీలో ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు మీకు రిప్లేస్ చేశారనమాట. సో ఇన్ కేస్ అవుట్ ఆఫ్ వారంటీ అయిపోయిన తర్వాత వితిన్ ఫ్యూ డేస్లో బ్యాటరీ డిగ్రేడ్ అయినా, యూనో, ఛార్జ్ కాకపోయినా అది ఎంత కాస్ట్ అవుతుంది కనుక్కోండి. అది కాస్త అది కూడా మైండ్లో పెట్టుకొని మీరు పర్చేస్ ప్లాన్ చేయండి, ఆలోచించండి. ఎలక్ట్రిక్ కార్లో మెయిన్ కాంపోనెంట్, కాస్ట్లీ కాంపోనెంటే బ్యాటరీ అనమాట. సో అది కూడా ఒకసారి మ్యానుఫ్యాక్చర్ని అడగండి మీరు. ఇన్ కేస్ బ్యాటరీ డ్యామేజ్ అయితే రిప్లేస్ చేయడానికి ఎంత అవుతుంది, మీకు పాసిబుల్ అయితే సొంత ఇల్లు ఉంటే కనుక ఇంకా కాస్ట్ తగ్గాలి అంటే కనుక సోలార్ ప్యానెల్ ఫిక్స్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఛార్జింగ్ కాస్ట్ అనేది 0 అయిపోతుంది. అది కూడా హోమ్, యూనో, సొంత ఇల్లు ఉంటే మాత్రం పాసిబుల్ అవుతుంది. అది కూడా కాస్త ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీ ప్లాన్ కన్నా లాంగ్ డిస్టెన్సెస్ తీసుకెళ్ళాలి అంటే బయట ఛార్జింగ్, యూనో, కాస్ట్ ఎంత, ఎక్కడ అవైలబుల్ ఉన్నాయా లేదా, అవైలబుల్ ఉన్నాగానే అవి పనిచేస్తున్నాయా లేదా. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కాస్త ఎక్కువ ఉంటుంది ఐస్ కార్లతో కంపేర్ చేసినప్పుడు. సో అది కూడా కాస్త గుర్తుపెట్టుకొని డెసిషన్ తీసుకోండి. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ కార్లో మెయిన్ మోటార్ కూడా కాస్ట్లీ ఉంటుంది. అది కూడా ఒకసారి కనుక్కోండి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేయడానికి ఎంత అవుతుంది అని కనుక్కోండి. మెయిన్ కంపోనెంట్స్ చెప్పాను కదా, బ్యాటరీ తర్వాత మోటరే అనమాట. ఇంకా కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి. సో అవి కూడా కనుక్కోండి ఒకసారి. ఇన్ కేస్ ఏమైనా సమస్య వస్తే ఇప్పుడు వారంటీలో అన్నీ కవర్ అవుతున్నాయా లేదా, సో ఎక్స్టెండెడ్ వారంటీ ఉందా, ఎన్ని సంవత్సరాలు ఉంది, వీలైనంత ఎక్కువ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోండి అన్నింటికి. యూనో, మోటార్ చెప్పాను కదా, బ్యాటరీ మోటార్ అనేది చాలా కాస్ట్లీ. సో ఇన్ కేస్ వారంటీ అయిపోతే ఎక్స్టెండెడ్ వారంటీ ఉందా లేదా, వీలైనన్ని ఎక్కువ రోజులు వారంటీ తీసుకోండి. సో ఒకవేళ వారంటీ ఫెసిలిటీ లేకపోతే అది ఎంత కాస్ట్ అవుతుంది ఇన్ కేస్ రీప్లేస్ చేయాలంటే అని కనుక్కొని మళ్ళీ తీసుకోండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే రీసేల్ అనమాట. ఎలక్ట్రిక్ కార్స్కి రీసేల్ వాల్యూ అంతగా లేదు. సో మీరు రీసేల్ గురించి కూడా ఆలోచించి కారు కొనాలనుకుంటే ఇది కాస్త మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేయండి బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్.